ఒక ఆయన్ని చూపిస్తాను. నిండు యవ్వనం, వివాహం చేసుకున్నాడు, భార్య తన పక్కనే ఉంది. ప్రవక్తగా దేవుడు నిలబెట్టుకున్నాడు అండి. నిలబెట్టుకుని దేవుడు కొరకు వాడబడుతున్న ప్రవక్తకి దేవుడు ఒక మాట చెప్పాడు, నాయనా నీ జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం జరగబోతుంది, భయంకరమైన కష్టం నీ జీవితంలో రాబోతుంది. అది వచ్చినా సరే నువ్వు నిలబడి నా వాక్యం చెప్పాలి. ఆయన అనుకున్నాడు కష్టం అనేసరికి ఏదో కష్టం వస్తుందేమో అనుకున్నాడు. ఎలాంటి కష్టం వచ్చిందో, ఎలాంటి కష్టాన్ని గుండెల్లో దాచుకుని ఆ బాధను ఆ నొప్పిని ఇక్కడ భరిస్తూ కూడా దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు ఒక యవనస్తుడిని చూపిస్తాను. నీ కన్నుల ఎదుట నీకు ఇంపైన దాన్ని ఒక దాన్ని తీసేస్తున్నాను అన్నాడు. ఇంతకీ ఏం తీశాడు? భార్యను తీసేశాడండి. భార్య చచ్చిపోయి ఇంట్లో ఉంది. ఉదయం సువార్తకి వెళ్ళిపోయాడు, వినని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు చచ్చిపోయారు? భార్య చచ్చిపోయిందండి. ఏమండి, ఎంత కష్టపడి దేవుడు సేవ చేస్తుంటే ఇంటికి వచ్చేసరికి తనకిష్టమైన భార్య చనిపోయింది. ఇప్పుడు తెల్లవారు ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? భార్య చనిపోయిన సరే సువార్తకి వెళ్ళమంటున్నాడు. సువార్తకి వెళ్ళమంటుంది బాగా వినే వాళ్ళ దగ్గరగా, వినని వాళ్ళ దగ్గరగా. చచ్చిపోయిన భార్యని ఇంట్లో పెట్టుకుని, చచ్చిపోయిన భార్య బాధను గుండెల్లో పెట్టుకుని ఎవడైనా వాక్యం చెప్పడానికి తెల్లవారు వెళ్తాడండి? వెళ్ళడు. ఈయన ఏం చేస్తున్నాడు? రాత్రి భార్య చనిపోయిందట, ఉదయం వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతున్నాడట. ఏమండి, ఇప్పుడు భార్య అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ. ఎంత మంచి యవనస్తుడండి. దేవుడు అంటే ఎంత పిచ్చండి, దేవుడు అంటే ఎంత ఇష్టం అండి. నా భార్య చనిపోయింది, నా భార్య చనిపోయింది అని ఏడుస్తూ కూర్చున్నాడా? రాత్రి చనిపోతే ఉదయాన్నే సువార్తకి వెళ్ళిపోతున్నాడట. కొడుకు నా కోసం నిలబడతాడా? కొడుకు నన్ను ప్రేమిస్తాడా? లేదంటే నా సువార్తను ప్రేమిస్తాడా? నేను చెప్పిన పనిని ప్రేమిస్తాడా? ఏంటని పరీక్షిస్తే హెజ్కేలు ఆ పరీక్షలో ఎవరిని గెలిపించాడు? దేవుడిని గెలిపించాడు. నేను దేవుడు పక్షాన నిలబడతాను, నేను దేవుడినే ప్రేమిస్తాను, నాలో దేవుడు ప్రేమ నిలుచుంది అన్నాడు. ఈ రోజు మనలో ఎవరికైనా చావులు వద్దులేండి, మన వరకు చావులు అవసరం లేదు. ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఏమైనా కాళ్ళు లాగింది అనుకోండి, ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఏమైనా తల తిరిగింది అనుకోండి, ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మోషన్ పెట్టుకున్నాయి అనుకోండి, ఎంతమంది వస్తారు ప్రార్థనకి? ఒంట్లో బాగోలేదు పాస్టర్ గారు, అంతేనా? నీరసంగా ఉంది, తల తిరిగిపోతుంది, కాళ్ళు నిలబట్టడం లేదు. నేను మాట అడిగినా, 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు, ఆ రోజు మోషన్ పెట్టుకున్నాయి, డైపర్లు వేసుకుని వెళ్ళిపోరు, మరీ ప్రమాదం అయిపోతే ఏం పోకూడదు? టెన్షన్ పోకూడదు. ఇక్కడ వాక్యం పోయినా పర్వాలేదు, దేవుడి సన్నిధి పోయినా పర్వాలేదు. ఏమంటే ఆరోగ్యం పోకపోతేనే దేవుడి దగ్గరికి మానేసా. మనం ఎక్కడ? చచ్చిపోయిన భార్య ఇంట్లో పెట్టుకుని పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరండి భక్తులు? ఎవరండి? వాళ్ళ గురించి దేవుడు ఎందుకు రాయించాడు అనుకున్నారు బైబిల్లో? వాళ్ళలో ఏమి నిలబడిందో తెలుసా? దేవుని ప్రేమ. నేను ఒకటే చెప్తున్నాను, కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, నువ్వు దేవుడి కొరకు బ్రతకటం మానేసినా, నీలోంచి దేవుడు ప్రేమ వెళ్ళిపోయినా, నీకు దేవుడి మీద ఉన్న ప్రేమ వెళ్ళిపోయినా, దేవుడు పని మీద ఉన్న ప్రేమ వెళ్ళిపోయినా, ఒక్కసారి హెజ్కేలు మన ముందు నిలబెట్టాడంటే అసలు ఆయన ముందు మనం నిలబడతామా? ఆయన కాలు గోటికైనా మనం సరిపోతాం? మీరు చెప్పండి. చిన్ని కష్టాలకు, చిన్ని శ్రమలకు, చిన్ని మనుషుల వల్ల వచ్చే ఇబ్బందులకు దేవుడు పని, దేవుడి సన్నిధి మనం మానేసామా? ఇదిగో ఇలాంటి భక్తులు అందరూ మన మీద ఏం చేస్తారో తెలుసా? నేరస్థాపన చేస్తారు.